నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. తిరుపతి జిల్లా వాకాడు మండల శ్రీశక్తి భవనం నందు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. గ్రామ పంచాయతీల్లో చేసిన తీర్మానాలను మండల స్థాయిలో తీర్మానాలు నిర్వహించిన తీర్మానాలు ప్రభుత్వానికి తెలపడం జరుగుతుందని, తద్వారా ప్రభుత్వం నుండి నిధులు మంజూరవుతాయని, ఆ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. కావున క్షేత్రస్థాయిలో గ్రామాల్లో గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించి ఆ సభల ద్వారా తీర్మానాలు చేసి మండల అధికారులకు అందజేయాలని సూచించారు. నూతన ప్రభుత్వం విధి విధానాలను అధికారులు సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కలిసి వాటర్ షెడ్ కార్యక్రమాలు ఉంటాయి. అవి ఇవన్నీ డ్రామా యాక్టివిటీస్ అంతా కూడా మేము మానిటర్ చేస్తాం. ఉపాధి హామీ మెయిన్. మీరు ఇక్కడ సమావేశమైనారని 2 నిమిషాలు మాట్లాడిపోదామనేసి వచ్చాను. ఇక్కడ సర్పంచెస్ చూడు సార్, సెక్రటరీలు మనకు మెయిన్. మా 1 నిమిషం నేను 2 నిమిషాలు మాట్లాడేస్తా. పంచాయతీలు గ్రామ పంచాయతీని నిర్వహించేటటువంటి వాళ్ళ యొక్క సెక్రటరీ చాలా కీ రోల్, అంటే మనకు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఉపాధి హామీ. ఉపాధి హామీ మనకు 2000 నెల్లూరు జిల్లాలో 2006 సంవత్సరం 7వ సంవత్సరం నుంచి మొదలైంది. దాదాపు 8 సంవత్సరాలు మనం ప్రయాణం చేసుకుంటాం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2005లో ఒక చట్ట రూపంలో పార్లమెంట్లో ఆమోదించి అన్ని పార్టీల ఆమోదంతో పేదవాళ్ళకి ఒక కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలా, ఆ గ్రామంలోనే స్థిరాస్తులు ఏర్పాటు చేయాలా, మౌలిక వసతుల్ని పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలా, పేదవాళ్ళకి ఊరు వదిలి బయట పోకుండా వలసలు లేకుండా ఆ గ్రామంలోనే వాళ్ళకి ఉపాధి కల్పించాలా, స్త్రీ పురుషులు తేడా లేకుండా అందరికీ 100 రోజులు ఒక కుటుంబానికి పని కల్పించాలా, కనీస వేతనం చెల్లించాలా, 14 రోజుల్లో వాళ్ళకి పనిచేసిన 14 రోజుల్లో వేతనం చెల్లించాలని కొన్ని చట్టాల రూపంలో యాక్ట్ మనకు చెప్తాయి. ఆ పని చేయించాలంటే కూలీలకి జాబ్ కార్డు ఇవ్వడము, తర్వాత పనులు గుర్తించడము, వాటిని గ్రామ సభ ఆమోదించడము, మండల తీర్మానం చేయడము, మండల సభ తీర్మానం చేసిన దాన్ని జిల్లా పరిషత్తు ఆమోదించడము, అవి మాత్రమే కలెక్టర్ గారు అప్రూవల్ ఇవ్వడము, శాంక్షన్ తీసుకోవడం. అంటే ఇక్కడ మేజర్గా గ్రామ స్థాయిలోనే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే మిగతా సిబ్బంది పనిచేస్తున్నారు ఉపాధి హామీలో. ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. అంతా పంచాయతీనే ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేస్తారు. ఆ పంచాయతీ సెక్రటరీ, ఆ హవల్దారు, అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మీరు కేరళకి వెళ్ళొచ్చు, తమిళనాడుకి వెళ్ళొచ్చు, కర్ణాటక వెళ్ళచ్చు. అక్కడ అవుట్ సోర్సింగ్ ఎవరు ఉండరు. అంటే ఆంధ్రప్రదేశ్లో 2005లో కె రాజు గారు ఉన్నారు కదా కలెక్టర్గా, ఆయన ప్రపోజల్ పంపించి మా రాష్ట్రంలో మేము పెద్ద ఎత్తున చేస్తాము. అయితే దీనికి కూడా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు వరకు కేంద్రము ఆమోదించినటువంటి బడ్జెట్లో 60,000 కోట్లు 70,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని రాష్ట్రాలు కలిపి మన ఈ విధంగా ఉండడం వల్ల పంచాయతీలు ఉండే చోట అంత ఖర్చు పెట్టారు. ఒక సపరేట్ వింగులు పెట్టి చేసిన దానివల్ల మన రాష్ట్రం ఎప్పుడు కూడా ముందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 కలిసి ఉన్నప్పుడు కూడా ఒక సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క సంవత్సరమే 10,000 కోట్లు. కూలీలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయలు 40% మెటీరియల్కి వస్తారు రాష్ట్రానికి. అది సీసీ రోడ్లు, డ్రైన్లు, తర్వాత మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.